శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో ఇంటర్ విత్ ఐఏఎస్, అలాగే శరత్ చంద్ర డిగ్రీ కాలేజ్లో డిగ్రీ విత్ ఐఏఎస్ క్లాసెస్ మొదలయ్యాయి. పేరెంట్స్ చాలా హ్యాపీగా పిల్లలు తీసుకొచ్చి డ్రాప్ చేశారు. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా మంచి ప్యాషన్గా క్లాసెస్ వినడం మొదలుపెట్టారు. మనకు ఎలాగో సైంటిఫిక్ లెర్నింగ్ ప్రాసెస్ ఉంది కాబట్టి బేసిక్స్ నుంచి చెప్పడం అనేది మొదలుపెట్టారు మన ఫ్యాకల్టీ. అండ్ పిల్లలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు కూడా మంచిగా క్లాసెస్ వింటూ. అయితే ప్రతి సంవత్సరం లాగానే మాకు మళ్ళీ ఇబ్బంది మొదలైంది. అదేంటి అంటే వేరే కాలేజెస్లో ఇంటర్ విత్ ఐఏఎస్, డిగ్రీ విత్ ఐఏఎస్ జాయిన్ అయ్యి ఆ కాలేజెస్లో సరైన అట్మాస్ఫియర్ లేదు అని తెలుసుకున్న పిల్లలు డ్రాప్ అయ్యి మళ్ళీ మన దగ్గరికి సెకండ్ ఇయర్ జాయిన్ అవ్వడానికి వస్తున్నారు. ఇది ప్రతి సంవత్సరం కూడా ఉంటుంది. ఈ సంవత్సరం చాలా ఎక్కువ కనిపిస్తుంది. దానికి కారణాలు ఏంటి అనేది పిల్లల ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాము. ఈ విషయాలు మీకు చెప్పడానికి కారణం ఏంటంటే మా దగ్గర అడ్మిషన్ చేసుకుంటారని కాదు, కానీ మరింత అవగాహన మీకు పెరుగుతుందని ఒక చిన్న ఆశ మరియు అభిప్రాయం. ఫస్ట్ వన్, పిల్లలు ఏం చెప్తున్నారు అంటే ఇంటర్ విత్ ఐఏఎస్ ప్రోగ్రామ్ చూస్ చేసుకున్నా, డిగ్రీ విత్ ఐఏఎస్ ప్రోగ్రామ్ చూస్ చేసుకున్నా వేరే కాలేజెస్లో ఈ ఐఏఎస్ అట్మాస్ఫియర్, అంటే ఈ ఐఏఎస్ ప్రిపరేషన్ సంబంధించిన అట్మాస్ఫియర్ అనేది సరిగ్గా ఉండడం లేదు. అంటే వేరే కోర్సెస్, ఉదాహరణకి డిగ్రీ కాలేజ్ చూసుకుంటే కనుక బీబీఏ, బీఏ, బీకామ్, బీఎస్సీ లేదా అండర్ గ్రాడ్యుయేషన్, ఈవెన్ బీటెక్ కూడా ఇలాంటి కోర్సెస్తో ఉన్న కాలేజెస్ ఎంచుకోవడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు సరైన రీతిలో యూపీఎస్సీ ప్రిపరేషన్ సంబంధించిన ఫోకస్ పెట్టలేకపోతున్నారు. ముఖ్యంగా అక్కడ ఉండే ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ చాలా డిస్టర్బ్ చేస్తున్నాయని చెప్తున్నారు. రెండోది హాస్టల్ మరియు అకామిడేషన్. డెడికేటెడ్గా హాస్టల్లో స్టడీ అవర్స్ లేకపోవడం కానీ, డౌట్ క్లారిఫికేషన్స్కి సపోర్ట్ లేకపోవడం కానీ యూపీఎస్సీ ప్రిపరేషన్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుందని. రెండోది హైజీనిక్ ఫుడ్ కాకపోవడం, ఫుడ్ కూడా థర్డ్ పార్టీస్ ఎవరు ప్రిపేర్ చేయడం వల్ల వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా రిపీటెడ్గా వస్తున్నాయని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్, పిల్లలు చెప్తున్న పాయింట్ ఏంటంటే ఫ్యాకల్టీ ముఖ్యంగా యూపీఎస్సీకి సంబంధించి నాలెడ్జ్ కానీ, యూపీఎస్సీకి సంబంధించిన ఒక స్టాండర్డ్స్ కానీ లేని ఫ్యాకల్టీ ఎక్కువ మంది ఉంటున్నారని. ఈ వేరే అకాడమీస్ ఏం చేస్తున్నాయంటే ఏదో క్లాస్ చెప్పించాలి కాబట్టి ఎవరో ఒక నార్మల్ ఫ్యాకల్టీ తీసుకొస్తున్నారని. ఇది కూడా యూపీఎస్సీ ప్రిపరేషన్లో తమకున్న అంబిషన్ని ఇంపాక్ట్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ పిల్లలు చెప్తున్న పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే అసలు వాళ్ళ ప్రిపరేషన్ ఏ రీతిలో వెళ్తుంది, ఎలా వెళ్తుంది అని తెలుసుకోవడానికి ఒక సరైన గైడెన్స్ అనేది లభించలేదని చెప్తున్నారు. సో వీటితో కాకుండా పిల్లలు మరో విషయాన్ని కూడా చెప్తున్నారు. అదేంటి అంటే జనరల్గా డిగ్రీ విత్ ఐఏఎస్ అయినా సరే, లేకపోతే ఇంటర్ విత్ ఐఏఎస్ అయినా సరే, ఆ కాలేజెస్ ఏవైతే ఉంటాయో అక్కడ మంచిగా ప్రీవియస్ ర్యాంక్స్ కానీ లేదా ప్రీవియస్ బ్యాచెస్లో మంచి స్టూడెంట్స్, అంటే డిగ్రీ విత్ ఐఏఎస్లో అయితే కనుక అది యూపీఎస్సీ ఎగ్జామ్ కాకపోయినా గ్రూప్ 1 కానీ, సెబీ కానీ, బ్యాంక్ జాబ్స్ కానీ ఇలాంటి క్లియర్ చేస్తున్న సీనియర్స్ కానీ లేకపోవడం అనేది మరొక ఇబ్బందిగా చెప్తున్నారు. సో మా ఉద్దేశం ఏంటి అంటే మీరు కాలేజ్ ఎంచుకునే ముందు ఆ కాలేజ్లో డెడికేటెడ్గా యూపీఎస్సీ ప్రిపరేషన్ ఉంటుందా ఉండదా, అలాగే ఆ కాలేజ్లో యూపీఎస్సీకి సంబంధించిన ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, ఎంతమంది ఉంటారు, మెంటార్షిప్ లేదా గైడెన్స్ లభిస్తుంది. ఎందుకంటే స్టూడెంట్స్ జస్ట్ ఒక 4-5 సబ్జెక్ట్స్ మాత్రమే చదవడు, ఆ సబ్జెక్ట్ సంబంధించిన రీడింగ్, రైటింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ గెయిన్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించిన మంచి ఫ్యాకల్టీ సపోర్ట్ ఉంటుందా ఉండదా, అలాగే ప్రీవియస్ ర్యాంకర్స్ ఎవరైనా వచ్చి ఇంటరాక్ట్ అవుతారా అవ్వరా అనే అంశాలపైన చాలా జాగ్రత్తగా మీరు చెక్ చేసుకోండి. మా అభిప్రాయం ఏంటి అంటే ఒక డిగ్రీ విత్ ఐఏఎస్ కాలేజ్ లేదా ఇంటర్ విత్ ఐఏఎస్ కాలేజ్ని ఎంచుకోవాలి అంటే సరైన రీతిలో కొన్ని పారామీటర్స్ని చెక్ చేసుకుని మంచిగా జాయిన్ అవ్వండి. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.